బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 100 నుంచి 150 టీఎంసీల నీటి నష్టం జరుగుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని చంద్రబాబు ప్రాజెక్టు మొదలుపెట్టారన్నారు. ప్రాజెక్టుకు సిడబ్ల్యూఎస్సీ నుంచి అనుమతులు లేకున్నా చంద్రబాబు ప్రభుత్వం బీజేపీ అండదండలతో నిర్మాణం మొదలుపెడుతుందని తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ఎంపీలతో కలిసి అడ్డుకునే విధంగా పోరాటం చేస్తామని తెలిపారు. సుందిళ్ల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు వంశీకృష్ణ పార్వతి బ్యారేజ్ను సందర్శించారు. ఒక పెద్ద ఏమంటాము సినిమా చూపిస్తా అన్నట్టు ఏదైతే కేటీఆర్ గారు చెప్పినారో, కేసీఆర్ గారు చేసినారో, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈరోజు ఒక టోటల్ అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్ అయిందని చెప్పి మన కళ్ళ ముందే చూస్తున్నాము. ఇక్కడ ఇంత పెద్ద బ్యారేజు 8 టీఎంసీలు స్టోరేజ్ కెపాసిటీ ఉన్నది. దాదాపు 20 lakh క్యూసెక్స్ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ. మీరు ప్రాజెక్ట్ సైజ్ చూస్తే కూడా ఎంత లార్జ్ ప్రాజెక్ట్ కట్టినారో, కానీ ఈరోజు ఒక్క నీటి చుక్క కూడా దీన్ని గేట్స్ ద్వారా పోతలేదని చెప్పి చాలా బాధాకరంగా